అంటే ఇండస్ట్రీకి రాకముందు అంటే మీరు ఫస్ట్ ట్రయల్స్ ఎలా చేశారు ఇక్కడికి? దేంతో ఎలా వచ్చారు? అంటే తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, లేకుంటే మన ఓన్ గానే రావాలి. ఇక్కడ మనకు కావాల్సింది తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం ముందు స్టెప్ వేస్తారని చాలా మంది నమ్ముతారు, కానీ అలా కాదని నేను అంటాను. మీరు ఎలా వచ్చారు? మీరు ఒకటి నంబరు, మీరు అన్నట్టు తెలిసిన వాళ్ళు అనే వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో కూడా మనకు తెలియదు. బాస్ వాళ్ళు నేను ఇది అది అని చెప్తారు, అక్కడికి పోయి చూస్తే వాళ్ళు కనపడని కూడా కనపడరు ఎక్కడ. మా నాన్నకి తెలిసిన వాళ్ళు చాలా మంది, నేను చెప్తున్నాను కదా 2,000 పంపి నేను డైరెక్టర్ నంబర్ ఇస్తాను, 10,000 పంపి ప్రొడ్యూసర్ చేత మీద డబ్బులు ఇచ్చి లోపలికి రావడం ఏంటి? బాస్ అర్థమైందా? నేను అదే అంటాను, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎప్పటికీ వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళకి మీరు రుణపడి ఉండాలి. అవును, మీ టాలెంట్ నమ్ముకొని మీరు పోతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, నీకు లేదంటే పంపించేస్తారు. అర్థం చేసుకోవాలా, నీకు లేదన్నప్పుడు వెళ్ళిపో, ఆ టాలెంట్ తెచ్చుకొని రా లోపలికి. అంతేగాని ఒకరి ద్వారా పోయినప్పుడు ఎప్పటికీ వాళ్ళ ద్వారానే వచ్చిందని అనిపిస్తుంది. మంచి వస్తే మంచిదే, కానీ అలాంటి పర్సన్ ఉండాలి. నాకు అలాంటి పర్సన్ లేరు. కానీ దేవుడి దయ వల్ల నేను చేసిన ఫిలిం, షార్ట్ ఫిలిం, అది చాలా క్వాలిటీ ఓరియంటెడ్. అంటే ఎల్బి ప్రసాద్ చెన్నైలో వాళ్ళు యూస్ చేసే కెమెరాస్ అంతా సినిమా కెమెరాస్, అది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఆ షార్ట్ ఫిలిం ని హరిచరణ్ గారు చూసి దాంట్లో నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు నన్ను పర్సనల్ గా పిలిచి, అదే అంటారు కదా మనం దేనికోసం ట్రై చేస్తే వేరేదేదో వస్తుంది.